హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు బండపల్లి శివారెడ్డి విరచితంశంగా విశ్వాసాన్ని గౌరవించండి, చరిత్రను ఆధారాలతో అర్థం చేసుకోండి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. విశ్వాసాన్ని గౌరవించండి, చరిత్రను ఆధారాలతో అర్థం చేసుకోండి. ఇక వినండి. బండపల్లి శివారెడ్డి విరచితం. ఈరోజు ఎక్కువ శాతం హిందువులు బౌద్ధులను ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీ పేరులో రామ ఉంది, సీత ఉంది, కృష్ణ ఉంది, వాసుదేవ ఉంది, శివ ఉంది, ఇవన్నీ మా హిందూ పేర్లు. ముందు మీ పేర్లు మార్చుకొని తర్వాత బౌద్ధాన్ని అనుసరించండి అని అంటున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే భావోద్వేగాలు కాదు, చారిత్రక ఆధారాలు చూడాలి. మొదట ఒక ప్రాథమిక సూత్రం అర్థం చేసుకోవాలి. చరిత్రలో ఒక పేరు కనిపించడం అంటే ఆ పేరుతో పూర్తి మత వ్యవస్థ అప్పుడే ఉంది అని కాదు. పేరు, కథ, మత వ్యవస్థ ఇవి వేరువేరు దశల్లో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ఆధారాలతో ఒక్కొక్కటి పరిశీలిద్దాం. రామ, సీత, లక్ష్మణ ఇటువంటి పేర్లు పాలీ బౌద్ధ సాహిత్యంలో ఉన్న దశరథ జాతకలో కనిపిస్తాయి. ఈ జాతక సాహిత్యం సాధారణ శకపూర్వం 3వ నుండి 1వ శతాబ్దం మధ్య సంకలనం చేయబడినట్లు పరిగణించబడుతుంది. కంసుడు, వాసుదేవ ఇటువంటి పేర్లు గత పండిత జాతకలో కనిపిస్తాయి. ఇంద్ర, బ్రహ్మ, అగ్ని, వరుణ ఇటువంటి పేర్లు దిగనికాయ వంటి బౌద్ధ గ్రంథాల్లో కనిపిస్తాయి. అంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వాడుతున్న అనేక పేర్లు ప్రాచీన బౌద్ధ సాహిత్యంలో నమోదు చేయబడ్డాయి. ఇప్పుడు శాసన ఆధారం చూద్దాం. హెలియోడోరస్ పిల్లర్, దీనిలో వాసుదేవ అనే పేరు ఉంది. ఇది సాధారణ శకం పూర్వం 2వ శతాబ్దానికి చెందిన శాసనం. ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ శాసనంలో ఎక్కడా మహాభారతం లేదా పురాణ గ్రంథం ప్రస్తావన లేదు. ఇప్పుడు విదేశీ పర్యాటకుల ఆధారాలు చూద్దాం. పాహియాన్ మరియు యువాన్సాంగ్ వీరు భారతదేశంలో విహారాలు, స్తూపాలు, విద్యా కేంద్రాల గురించి వివరంగా రాశారు. కానీ రామాయణం, మహాభారతం, పురాణాలు అనే గ్రంథాల గురించి స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడు రాజుల శాసనాలు చూద్దాం. కొన్ని చోట్ల పరమభాగవత ఇటువంటి బిరుదులు కనిపిస్తాయి. అంటే ఒక దేవత ఆరాధన ఉంది. కానీ ఏ రాజు కూడా ఈ పురాణాన్ని నేను రచించాను లేదా రాయించాను అని చెప్పిన శాసనం లేదు. పురావస్తు ఆధారాలు మరి అవి కూడా ఇదే చెబుతున్నాయి. స్తూపాలు, విహారాలు, బౌద్ధ నిర్మాణాలు స్పష్టంగా లభిస్తున్నాయి. కానీ రామాయణం లేదా మహాభారతం అనే పూర్తి గ్రంథ వ్యవస్థకు సంబంధించిన ప్రత్యక్ష ఆధారం కనిపించడం లేదు. ఇప్పుడు ఈ మొత్తం ఆధారాలను కలిపి చూస్తే ఒక స్పష్టమైన విషయం తెలుస్తుంది. ప్రస్తుతం మనం వాడుతున్న రామ, సీత, లక్ష్మణ, కృష్ణ, వాసుదేవ, నారాయణ, ఇంద్ర, బ్రహ్మ, వరుణ, కుబేర ఇటువంటి పేర్లు ప్రాచీన కాలంలో ఉన్నాయి. ఆ పేర్లు బౌద్ధ సాహిత్యంలో నమోదు చేయబడ్డాయి. కొన్ని పేర్లకు శాసన ఆధారం కూడా ఉంది. కానీ ఈ పేర్లు ఉన్నాయనే కారణంతోనే అవి అప్పుడే హిందూ పురాణాల రూపంలో ఉన్నాయి అని చెప్పటానికి సమగ్ర చారిత్రక ఆధారాలు లభించలేదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈ పేర్లు ప్రాచీన బౌద్ధ గ్రంథాల్లో నమోదయ్యాయి.
ఆ కాలానికి పురాణ గ్రంథాల ఉనికిని నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు లేవు. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ పేర్లు ఎవరివి? బౌద్ధ సాహిత్యంలో నమోదైన పేర్లా, లేక తర్వాత కాలంలో వ్యవస్థీకరించిన పురాణాల పేర్లా? ఎవరి పేర్లు తీసుకున్నారు అనే ప్రశ్న ఇక్కడ సహజంగా వస్తుంది. హిందువులు అడిగినట్లు మా పేర్లు మీరెందుకు వాడుతున్నారు అని అడిగితే, అదే ప్రశ్నను బౌద్ధులు అడిగితే ఎలా ఉంటుంది? మా గ్రంథాల్లో ఉన్న పేర్లు మీరు ఎందుకు వాడుతున్నారు అని అడిగితే సమాధానం ఏమిటి? అందుకే ఒక విషయం గుర్తుంచుకోవాలి. పేరు ఆధారంగా మతాన్ని నిర్ణయించడం చారిత్రకంగా సరైన పద్ధతి కాదు. పేరు ఒక సామాన్య సాంస్కృతిక పదజాలం కావచ్చు. అది వేరువేరు సంప్రదాయాల్లో వేరువేరు అర్థాల్లో ఉపయోగించబడవచ్చు. చివరిగా చరిత్ర అనేది ఎవరో చెప్పింది నమ్మడం కాదు, ఆధారాలను పరిశీలించటం. చరిత్ర చదవకుండా విన్నదే నిజం అనుకుంటే అవగాహన రాదు. ముందు చరిత్రను ఆధారాలతో చదవాలి, అప్పుడే నిజం ఏమిటో అర్థమవుతుంది. ఇంతగా వివరించినా కూడా కొందరు ఒప్పుకోవడానికి ముందుకు రారు. చాలామంది అంటున్నారు, మా సనాతన ధర్మం లక్షల సంవత్సరాల క్రితమే ఉంది, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చాలా ప్రాచీనమైనవి, బౌద్ధం తర్వాత వచ్చింది. ఈ వాదనను కూడా భావోద్వేగాలతో కాదు, చారిత్రక పద్ధతిలో పరిశీలించాలి. చరిత్రలో ఒక విషయం నిజంగా జరిగింది అని, లేదా ఒక గ్రంథం నిజంగా ప్రాచీనము అని నిరూపించాలంటే కొన్ని ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. మొదట ఆ విషయం గ్రంథంలో ఉండాలి. రెండవది అది శాసనాల్లో కనిపించాలి. మూడవది శిల్పాల్లో లేదా నిర్మాణాల్లో ప్రతిబింబించాలి. నాలుగవది విదేశీ పర్యాటకులు దాని గురించి ప్రస్తావించాలి. ఐదవది ఆ కాలాన్ని పాలించిన రాజుల రికార్డుల్లో ఉండాలి. ఈ 5 ఆధారాలు కలిసి వస్తేనే ఆ విషయం చారిత్రకంగా స్థిరపడుతుంది. ఇప్పుడు ఈ ప్రమాణాలను వేదాలు, పురాణాలు, ఇతిహాసాలపై ప్రయోగించి చూద్దాం. ప్రాచీన కాలానికి చెందిన శాసనాలను చూస్తే అశోకుడి నుంచి ప్రారంభమైన శాసన సంప్రదాయంలో ఎక్కడా వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం అనే గ్రంథాల ప్రస్తావన కనిపించడం లేదు. పురావస్తు శాఖ త్రవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు, విహారాలు, శిల్పాలు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయి. కానీ రామాయణం లేదా మహాభారతం ఆ కథలను నేరుగా నిర్ధారించే ప్రాచీన నిర్మాణ ఆధారాలు స్పష్టంగా కనిపించడం లేదు. విదేశీ పర్యాటకుల రికార్డులు చూస్తే భారతదేశానికి వచ్చిన పాహియాన్, యువాన్సాంగ్ వంటి వారు విద్యా కేంద్రాలు, బౌద్ధ విహారాలు, సామాజిక పరిస్థితులు వివరంగా రాశారు. కానీ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అనే గ్రంథాలపై స్పష్టమైన చర్చ కనిపించదు. ఇప్పుడు లిపుల ఆధారం చూద్దాం. ప్రాచీన భారతదేశంలో బ్రాహ్మీ, ఖరోష్ఠీ, తర్వాత గుప్తలిపి ఇటువంటి లిపులు ఉపయోగంలో ఉన్నాయి. కానీ వేదాలు, పురాణాలు అనే గ్రంథాలు ఈ లిపుల్లో పూర్తి రూపంలో లభించిన ఆధారాలు కనిపించడం లేదు. ప్రస్తుతం మనకు లభిస్తున్న వేదాలు, పురాణాల పాండు ఆ లిపులను ముఖ్యంగా దేవనాగరి వంటి తర్వాత కాల లిపుల్లోనే కనిపిస్తున్నాయి. అవి కూడా సాధారణంగా 9వ శతాబ్దానికి చెందినవిగా పరిగణించబడుతున్నాయి. ఇది ఏమి సూచిస్తుంది అంటే ఈ గ్రంథాల ప్రస్తుత రూపం చాలా తర్వాత కాలంలో లిఖిత రూపంలో స్థిరపడినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా వేరు చేయాలి. విశ్వాసం ఒకటి, చరిత్ర మరొకటి. ఎవరో చెప్పారు, మా పూర్వీకులు చెప్పారు, మా గురువులు చెప్పారు అని నమ్మడం అది విశ్వాసం. భక్తి దానిని ఎవరూ తప్పుపట్టడం లేదు. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవించాలి. కానీ అదే విషయాన్ని చారిత్రక సత్యంగా చెప్పాలంటే ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. గ్రంథం ఉండాలి, శాసనం ఉండాలి, శిల్పం ఉండాలి, నిర్మాణం ఉండాలి, విదేశీ రికార్డు ఉండాలి, రాజుల ప్రస్తావన ఉండాలి. ఈ మొత్తం ఆధార వ్యవస్థ లేకుండా ఏదైనా లక్షల సంవత్సరాల చరిత్ర అని చెప్పటం చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం కాదు. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడొస్తుందంటే ప్రాచీన బౌద్ధ సాహిత్యం, శాసనాలు,
నిర్మాణాలు స్పష్టంగా ఉన్నప్పుడు ఆ పేర్లు, ఆ స్థలాలు, ఆ చరిత్ర తర్వాత కాలంలో మార్పు చేసి ఇవి మావి అని చెప్పడం వల్లే విభేదాలు వస్తున్నాయి. అందుకే ఒక చిన్న సూచన: ఇతరులను అడగకముందు మీ పేర్లు మార్చుకోండి అని చెప్పకముందు ఆ పేర్లు మీకు ఎలా వచ్చాయో చరిత్రలోకి వెళ్ళి పరిశీలించండి. అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చరిత్ర అనేది వినిపించినది కాదు, నిరూపించబడినది. ఆధారాలు ఉన్నదే చరిత్ర, మిగతాదంతా విశ్వాసం. విశ్వాసాన్ని గౌరవించండి, కానీ చరిత్రను ఆధారాలతోనే అర్థం చేసుకోండి అంటూ బండపల్లి శివారెడ్డి ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.